నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఫీజు రియంబర్స్మెంట్ డిమాండ్తో మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి యత్నం. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. పుంగునూరు సుగాలిమిట్ట వద్ద లారీలు ఢీ. ములుగు జిల్లాకు ఔటర్ రింగ్ రోడ్, మంత్రి సీతక్క ప్రకటన. కర్నూలులో మంత్రి టీజీ భరత్ క్యాంప్ కార్యాలయం పరిసరాలు చెత్తతో అధ్వానం. హైదరాబాద్ లో ఓయో రూమ్స్ పై ఆకస్మిక తనిఖీలు చేసిన సిపి సజ్జన. వరంగల్లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ నేత ఎంపీ ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన బ్యానర్లను తీవ్రంగా ఖండించారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టే ప్రచారాలు సమంజసం కాదని మహాసభ నేతలు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈటెల రాజేందర్ చేసిన సేవలను గుర్తు చేస్తూ ఆయనపై అవమానకర ప్రచారం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలపై అధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ముదిరాజ్ జాతిలో ఉండి 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు, ముదిరాజు ముద్దుబిడ్డ, పార్లమెంటు సభ్యుడు మల్కాజ్గిరి ఆయనపై ఈరోజు చాతగాని దద్దమ్మలు, చాతగాని విధవలు, చాతగాని ఔలగాన్లు చేసిన ఈ యొక్క పోస్టర్లు కానీ ఫ్లెక్సీలు కానీ చేయడం సిగ్గుచేటు. ఏ పార్టీ వాళ్ళైతే చేసిండ్రో ఆ పార్టీ వాళ్లకు సిగ్గుచేరాలు ఉంటే దయచేసి అలాంటి నీచమైన రాజకీయాలు చేయకూడదు. ఎందుకనంటే మేమందరం కూడా రాజకీయంలో ఉన్నాం. కులంలో మా కుల నాయకుడైన ముదిరాజు ముద్దుబిడ్డ అయిన రాజేందర్ గారిని ఆ విధంగా చేయడము వాళ్ళు ఎందుకనంటే ఆకాశం మీద ఉమ్మితే ఎవరి మీద పడుతుందో అది ఆలోచించుకోవాలి. ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలో ఆ విధంగా చేయడం అనేది సిగ్గుచేటు. ఒకవేళ ఆ పార్టీ కాదని చెప్పని వేరే పార్టీ అయినా కూడా ఆ పార్టీ అధ్యక్షులు కానీ ఆ యొక్క నాయకత్వాన్ని మేమందరం కూడా సిగ్గుచెరం ఉంటే ఏదన్నా వాళ్ళు చెప్పాల్సింది ఏదైనా ఉంటే ఆయనతోని ఢీ కొట్టాలి. రాజకీయంగా నువ్వు చేయాల్సిన అవసరం ఉన్నా కానీ ఇలా ముదిరాజ్ జాతిని కించపరిచే విధంగా ఒక నాయకుడు మా ముదిరాజ్ నుంచి ఎదుగుతా అంటే ఓర్వలేక మీరు చేసే చిల్లర రాజకీయాలు, చిల్లర పనులు, ఔలావేశాలు ఇవన్నీ చేయకూడదు. ఎందుకనంటే ఆయనను ఎదుర్కోవాలంటే ఎదురుగా నిల్చో, ఎదురుగా మాట్లాడు. నువ్వు చేసేటి ఏ విధంగా ఎవరు చేస్తాను ఏందన్నా పేర్లు అయితే మేము చెప్పాలి మేము. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు నువ్వు రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడు అయి ఉన్నాడు. ఆయన కనీసము ఒక ఇంట్లో ఏమన్నా అయితే ఒక పెద్ద మనిషి తెలిసి ఏందని చెప్పని మందలిచ్చే పరిస్థితి ఉంటుంది. ఇవాళ నీ యొక్క పార్లమెంటు సభ్యుని మీద ఈరోజు ఫ్లెక్సీ వేస్తే, పోస్టర్లు వేస్తే మీ రాష్ట్ర కార్యవర్గం అంతా ఏం చేస్తుంది? ఏ పార్టీలు ఉంటుంది, ఏ పార్టీ ఉన్నాయి? మీరు అంటారు బీఆర్ఎస్ పార్టీ అని. బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా ప్రూఫ్ చేసిందా? మీరు అది ప్రూఫ్ చేయండి. మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మీరు చేయలే, మీ పార్టీ వాళ్ళు చేయలే, మీ పార్టీ అంతా ఏం చేస్తుంది? ఒక పార్లమెంటు సభ్యుడిని ఆ విధంగా కించపరిస్తే మీరందరూ గాజులు దొడుకొని ఉన్నారా? అది కరెక్ట్ కాదు. అది మళ్ళీ బీసీల బిడ్డలు, ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా కావాల్సిన వ్యక్తి. గత 2004 నుంచి ఉద్యమంలో కానించి ఇప్పటి మటుకు ఆయన చేసి ఎంతోమందిని కాపాడి ఎంతోమందిని లీడర్లుగా తయారు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక మా ఈటెల రాజేందర్ గారే. దయచేసి కులం పేరు మీద కానీ ఆయన పేరు మీద కానీ ఎదుగుతా అంటే ఓర్వలేక ఏదన్నా చేసేది ఉంటే ఎదురుగా చేయండి, దమ్ముంటే ముందుకు రండి. అంతేకాని ఇలాంటి చిల్లర వేషాలు చేస్తే ముదిరాజు జాతి మొత్తం మేమందరం తలుచుకుంటే రాష్ట్ర మొత్తంలో బీసీల మా సంఖ్య అధిక సంఖ్యని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించింది. మేమందరం తలుచుకుంటే వెయ్యాలన్నా మేమే, ఓడియాలన్నా మేమే. అదొకటి గుర్తుపెట్టుకొని ఏ పార్టీలో ఉన్న నాయకుడైనా
వాళ్ళు బీసీలైనా ఏ కులంలో ఉన్న వాళ్ళైనా కూడా ఈ కుల రాజకీయాలు కానీ ఈ విధంగా బీసీలను కించపరిచే విధంగా కానీ చేస్తే ముదిరాజులందరం కూడా సహించమని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మెయిన్గా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముదిరాజుపై హైదరాబాద్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దాని సందర్భంగా దాన్ని ఖండించడం కోసము ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మరి అర్బన్ జిల్లా అధ్యక్షులు భయస్వామి గారు, అదేవిధంగా అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్ గారు, అదేవిధంగా వరంగల్ జిల్లా అధ్యక్షులు బండి సారంగపాణి గారు, అదేవిధంగా హన్మకొండ జిల్లా అధ్యక్షులు బండి సారంగపాణి గారు, వరంగల్ జిల్లా అధ్యక్షులు పొన్నం మొయిలి గారు, మహిబాద్ జిల్లా అధ్యక్షులు సహదేవ్ గారు, అదేవిధంగా భూపాల్పల్లి జిల్లా అధ్యక్షులు సదయ్య గారు, అదేవిధంగా ములుగు జిల్లా అధ్యక్షులు సాధురావు గారు, ఎన్ఆర్ఐ రాష్ట్ర కన్వీనర్ శానవేన రాజకుమార్ గారు, అదేవిధంగా హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సత్యనారాయణ గారు, అదేవిధంగా ముదిరాజు బంధువులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి రాజేందర్ అన్నపై కుట్రతో మరి హైదరాబాదులో ఆయనను రాజకీయంగా ఎదుగుదలను ఆపేయడంలో భాగంగా ఫ్లెక్సీలు పెట్టి మరి ఈటల రాజేందర్పై అనేక ఆరోపణలు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి తెలంగాణ ముదిరాజు మహాసభ వరంగల్ ఉమ్మడి జిల్లా తరపున మేమందరము దానిని ఖండిస్తున్నాము. మరి ఈటల రాజేందర్ గురించి మరి తెలంగాణలో ప్రతి ఒక్క సభ్యుడు కూడా మరి ఆయన మనస్తత్వం ఏందో, ఆయన వ్యవహారం ఏందో అందరికీ తెలుసు. మరి తెలంగాణ ఉద్యమంలో మరి ఏ విధంగా ఆయన పాత్ర ఉందో, మరి ఎన్ని విధాలుగా ఆయనపై కేసులు పెట్టారో, మరి తెలంగాణ రావడం కోసము అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ ఆయన లేని ప్రదేశం లేని విధంగా తెలంగాణ కోసం పోరాడి ఆ వ్యక్తిపై మరి కొందరు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. కాబట్టి దీనిపై మరి మన వరంగల్ ఉమ్మడి జిల్లా తెలంగాణ ముదిరాజు తరపున దీన్ని ఖండిస్తున్నామని తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు చొప్పరి సోమయ్య, తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర కార్యదర్శి. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ముదిరాజు ముద్దుబిడ్డ ఈటల రాజేందర్ ముదిరాజుపై అనుచిత వ్యాఖ్యలతో వాల్ పోస్టర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన దాన్ని ఈరోజు మేము ఖండిస్తున్నాం. ముదిరాజు ముద్దుబిడ్డ అయిన ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంతో పాటు పూర్తిస్థాయిల ప్రజాసేవలో అంకితమై తిరుగుతున్న వ్యక్తి. అతని ఎదుగుదలను ఓర్వలేక గుర్తు తెలియని వ్యక్తులు అట్లా పోస్టర్లు వేసి ఆయన అవమానపరిచిన దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మరి ఎవరైనా దమ్ము ధైర్యం ఉంటే మాకు ఆయనపై వేసిన వాళ్ళు చర్చకు వచ్చిన సిద్ధమే, ప్రెస్ మీట్కి వచ్చిన సిద్ధమే. కానీ అట్లా వెనుక ఉండి ముసుగులో ఉండి వేసడం అది కరెక్ట్ కాదు. నీవు దమ్ము ధైర్యం లేక పార్టీలో ఆ రకంగా చేయడం కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నాం. అది కూడా దాన్ని పోలీసు పూర్తి స్థాయిలో మరి ఎంక్వైరీ చేసి మరి హైదరాబాదు నడిఒడ్డులో జరిగినందుకు గాను డీజీపీ పూర్తిగా బాధ్యత తీసుకొని వారిని దొరకబట్టవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు నా పేరు పయ్యస్వామి, ముదిరాజు అర్బన్ జిల్లా అధ్యక్షుడు. నా పేరు బండి సారంగపాణి, హన్మకొండ ముదిరాజు జిల్లా ముదిరాజు మహాసభ అధ్యక్షుని, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ పర్కాల్. గత 2 రోజుల క్రితం హైదరాబాద్ నడి ఒడ్డు పైన మల్కాజ్గిరి శాసనసభ్యులు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్న గారి పైన బీజేపీలో ఉన్నటువంటి జాతీయ నాయకులే, మేము డైరెక్ట్ చెప్తున్నాం, అలా దొంగతనం ఏం లేదు, కేవలం ఆయన మీద ఉన్నటువంటి కుట్రతోనే బీజేపీ నాయకులే వారిపైన కుట్ర చేసి వారిని కేంద్రంలో ఉన్నతమైన స్థానం కల్పించకుండా వారిని అబాసుపాలు చేయడానికి కోసం కంకణం కట్టుకొని చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఏర్పాటు విషయంలో తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి పరిచయం ఉన్న ఏకైక బీసీ బడుగు బలహీన వర్గాల నేత ఈటల రాజేందర్ గారు.
వారు ముజరాజ్ సామాజిక వర్గమే కాదు, బడుగు బలహీన వర్గంలో ఉన్నటువంటి అన్ని కులాలకు, ఉద్యమకారులకు మరియు తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రతి ఒక్క నాయకునికి పరిచయం ఉన్న నేత ఈటల రాజేందర్ గారు. వారిపైన మీరు ఎదుగుదలను అందుకోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. మీ పార్టీలో ఏదైనా చేసుకోండి, మాకు ఏం అభ్యంతరం లేదు. కానీ ఒక పార్లమెంట్ సభ్యుని పైన, హైదరాబాద్ నడి ఒడ్డు పైన పోస్టర్లు ఎత్తే పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది, వాళ్ళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఏం చేస్తున్నారు? మాకు అనుమానాలు వస్తున్నాయి కాబట్టి మేము బీజేపీని ఆరోపణ చేస్తున్నాం. ఒకవేళ బీజేపీలో మా ఊరిని మేము అవమానించుకోలేదంటే తక్షణమే పోలీస్ ఆఫీస్ అధికారుల దగ్గరికి మరి రామచంద్రరావు గారు పోయి వారి పోలీసు ఫిర్యాదు చేసి ఆ దోషులు ఎవరో వెంటనే మాకు ప్రజాకోర్టులో నిరూపించాలి. లేకపోతే ఈటల రాజేందర్ గారు ఒక్కరిపైనే కాదు, యావత్ ముద్రాజ్ జాతి పైన దాడిగా మేము చిత్రీకరించుకుంటున్నాం. మాది బీఆర్ఎస్ పార్టీ, వారు బీజేపీ పార్టీ. పార్టీలు వేరైనా ముద్రాజ్ నాయకుడైనటువంటి మరి బడుగు బలహీన వర్గాల నేత ఈటల రాజేందర్ గారి పైన చేసినటువంటి దానిపైన అన్ని పార్టీల వాళ్ళం, ముద్రాజ్ యావత్ జాతి మొత్తం కదిలి వచ్చి ఖచ్చితంగా మేము ప్రజాకోర్టులో శిక్ష అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజులల్లా మంచితనం ఉంటేనే ఓకే, లేకపోతే వారిని ఎవరైతే అవమానిస్తారనుకుంటానో ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే సరిపోతా మళ్ళీ బండి సారంగపాణి, మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ ముద్రాజ్ మహాసభ హన్మకొండ జిల్లా అధ్యక్షులు. బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్ చట్టసభలో శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, బీసీల రక్షణ చట్టం తీసుకురావాలని అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి అభిరామ్ జాతీయ ప్రధాన కార్యదర్శి భక్తుల లక్ష్మీకాంతయ్యలు కోరారు. కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ లో సాయి వసంత కాంప్లెక్స్ లోని 104 షాపులలో ఉన్న అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. నా పేరు కేపీ అభిరామ్, అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. గత అనేక సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీల సమస్య పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించక వారిని కేవలము ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మార్లు, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేసినా బీసీల సమస్యల పరిష్కారం కోసం ఏ మాత్రము చర్యలు తీసుకోవడం లేదనేది స్పష్టం. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఈ మధ్యనే మహానాడు నిర్వహిస్తే అందులో బీసీల యొక్క సమస్యల పట్ల ఒక్క మాట మాట్లాడకుండా బీసీలను ఎగతాళిగా చేసిందనే భావన అనేక మంది బీసీలలో కలుగుతుంది. ముఖ్యంగా బీసీలకు జనాభా ప్రాతిపదికన ఉన్నటువంటి రిజర్వేషన్లకు 50% పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లే బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించి ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్లు ప్రమోషన్లు ఇస్తున్నారో అదే విధంగా బీసీలకు కూడా, బీసీ ఉద్యోగులకు కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామంటున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వాలు వారి కోసం ఏం చేసినారో ఇంతవరకు అది అర్థం కావడం లేదు. అందుకు మేము రాజధానిలో బీసీల కోసం ప్రత్యేకంగా 2100 ఎకరాలను బీసీ పారిశ్రామికవేత్తల కోసం కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లే కేంద్ర ప్రభుత్వం ఈరోజు బీసీ మహిళల కోసం ఒక చట్టం తీసుకురావాలనుకుంటుంది. ఆ బీసీ మహిళా బిల్లులో ఆ మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ మహిళల కోసం ప్రత్యేకంగా 21% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు బీసీల జనాభా ప్రభుత్వానికి తెలిసినా తెలియనట్లు తగ్గిస్తున్నారు. ఇంకా గతంలో 54% ఉందని కేంద్ర ప్రభుత్వం 27% రిజర్వేషన్ కల్పించింది. కానీ ఈరోజు ప్రస్తుతం బీసీ జనాభా 64% మించిపోయింది. కాబట్టి మేము రిజర్వేషన్లను 50%కైనా కనీసం పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బీసీల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పి అనేక సంవత్సరాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఇంతవరకు పట్టించుకోవడం లేదు. దాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన తర్వాత
బీసీలను మర్చిపోయినట్లుగా ఉంది. మరి ఎప్పుడు ఈ బీసీల కోసం రక్షణ చట్టం తెస్తారో అర్థం కావడం లేదు. దాన్ని వెంటనే తెచ్చి అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. జై హింద్. నమస్తే. నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య, అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి. మా అఖిల భారత రిజర్వేషన్ల పోరాట సమితి చైర్మన్ హైకోర్టు న్యాయవాది కేపీ అభిరామ్ గారు, అదేవిధంగా మా బీసీఆర్పిఎస్ లీగల్ సెల్ అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది అయినటువంటి సూర్యనారాయణ సార్ గారికి, అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారములు. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా బీసీలకు రక్షణ చట్టం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కాబట్టి రక్షణ చట్టాన్ని తక్షణమే అమల్లోకి తీసుకొని రావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా బీసీలకు నేటికి స్వాతంత్రం వచ్చి 75-76 సంవత్సరాలు పైగైన బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేవు. కాబట్టి ఎంపీ ఎమ్మెల్యే స్థానాలతో పాటు స్థానిక సంస్థల్లో కానీ ఇతర రంగాల్లో బీసీలకు ఎంత జనాభా ఉన్నారో అంత ప్రకారము వాళ్ళకు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆ విధంగా చేయడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ కూడా చేసి అమల్లోకి తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్రంలో బీసీల కోసం ఇప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు. ఒక మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ బీసీలకు కూడా ఉండి బీసీల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను, పాలక మండలిని పెట్టినారు. వాళ్ళు ఓన్లీ ఉత్సవ విగ్రహాల్లాగా తిరుగుతున్నారే తప్ప రూపాయి నిధులు లేవు. కాబట్టి వాటికి తక్షణం నిధులు ఇచ్చి ఆర్థిక పరిపుష్టిని కల్పించి బీసీ కులాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య, బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి. జై బీసీ. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం ఎదురుగా ఉన్న మంత్రి టీజీ భరత్ గుప్తా క్యాంప్ కార్యాలయం చెత్తతో నిండిపోయింది. తాళాలు వేశారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఓవైపు స్వచ్ఛ కర్నూలు అంటున్నారే తప్ప మరోవైపు మంత్రి టీజీ భరత్ గుప్తా క్యాంప్ కార్యాలయం చెత్తతో నిండిపోవడంతో ప్రజలు పరిశుభ్రత పాటించాలని కోరుతున్నారు. స్వచ్ఛ భారత్ పేరుతో ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ చూస్తున్నాం. స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం కానీ, స్వచ్ఛాంధ్ర అని, స్వచ్ఛ కర్నూలు అని చెప్పేసి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా స్వచ్ఛంగా లేదు. కాలువలు క్లీన్ చేయడం లేదు. అలా రోడ్లు మొత్తం పాడైపోయినాయి. అన్నీ ఎక్కడ చూసినా కూడా క్రాక్ ఇచ్చేసినాయి రోడ్లన్నీ. మరమ్మతులు చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఇది టీజీ వెంకటేష్ గారు మాకు ఆ రోజు రామలింగేశ్వర నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కోసం ఇచ్చినటువంటి బిల్డింగ్ ఇది అప్పుడు వైఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఆఫీస్ కిందకి దీన్ని తీసేసుకున్నారు. ఆ తర్వాత ఇది డిప్యూటీ సీఎం ఆఫీస్ కింద చాలామంది అవుతుంది. కానీ ఇంతవరకు ఎటువంటి శుభ్రత అనేది లేదు. పందులు లాస్ట్గా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయంలో గవర్నమెంట్ కానీ అధికారులు కానీ స్పందించి దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని దీన్ని మా కమిటీ హాల్కి ఇచ్చి ఇవ్వడమా, లేకపోతే మీరే దాన్ని శుభ్రం చేయడమా, ఏదో ఒక కార్యక్రమం చేయండి. మేము ఇక్కడ చూడలేకపోతున్నాం ఈ యొక్క చెత్త చెదారాన్ని అని చెప్పేసి మేము కాలనీ వాసులుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఇది క్యాంపు కార్యాలయం, మంత్రి గారి క్యాంపు కార్యాలయం. దీనికి మామూలుగా కర్నూలులో స్వచ్ఛ భారత్ అనేది, స్వచ్ఛ ఆంధ్ర అనేసి, స్వచ్ఛ కర్నూలు అని చెప్పేసి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ చూడండి, ఇక్కడ ఒక్కసారి ఈ క్యాంపు కార్యాలయం చూస్తే మంత్రి గారి కార్యాలయం చెత్త చెదారంతో నిండిపోయి స్వచ్ఛ భారత్ అనే దానికి, స్వచ్ఛ ఆంధ్ర అనే దానికి, స్వచ్ఛ కర్నూలు అనేదానికి అర్థం లేకుండా పోయింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు నెరవేర్చుకుంటూ ఇదే కాకుండా ఎక్కడైనా కానీ స్వచ్ఛ భారత్ అనేది కార్యక్రమం చేసుకుంటూ ఇక్కడ సమ్మేరీస్లో కూడా ఇవన్నీ కూడా చూసుకుంటూ స్వచ్ఛంగా చేయడానికి కృషి చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాం. కర్నూలు నగరంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం కొనసాగుతుంది. 24వ వార్డు మద్దూర్ నగర్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఘన వ్యర్థాల నిర్వహణపై కాలనీ వాసులకు అవగాహన కల్పించారు.
ఇంటింటికి వెళ్లి తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ వ్యర్థాలు, హానికర వ్యర్థాలను వేర్వేరుగా స్వీకరించి నిర్వహించాల్సిన అవసరాన్ని వివరించారు. పరిశుభ్రమైన నగర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. గౌరవనీయులు మేడం గారు డాక్టర్ ఏ సిరి ఐఏఎస్ గారు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఈ యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అన్ని అధికారులు, సిబ్బంది, కార్మికులు, అలాగే స్థానిక ప్రజలు, స్వశక్తి సంఘ మహిళలు, సెక్రటరియట్ ఫంక్షనరీస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, మనకు మన స్టేట్లో, మన దేశంలో క్లీన్లీనెస్ని ఇంప్రూవ్ చేయడానికి స్వచ్ఛ భారత్ మిషన్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా 2014 నుండి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు టేకప్ చేసినటువంటి సంగతి. అందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అటు గ్రామాల్లో అయితే పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, అర్బన్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఈ యొక్క క్లీన్లీనెస్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రతి నెల కూడా 3వ శనివారం సాసా ప్రోగ్రాం, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం చేస్తున్నాం. అంతేకాకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నెల రోజుల పాటు 4 వారాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క థీమ్తో ఒక డ్రైవ్ మోడ్లో మన కార్పొరేషన్ సిబ్బంది, అధికారులే పనిచేయడమే కాదు, అన్ని రకాల ప్రజల్ని, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని, అధికారుల్ని, స్టేక్ హోల్డర్స్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క క్లీన్లీనెస్ పైన అవగాహన కల్పించడం బాధ్యత కూడా. అంటే ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026లో కొత్తగా మనకి కొన్ని గైడ్లైన్స్ వచ్చినాయి. దాంట్లో మెయిన్ ఏంటంటే మనకి డంప్ యార్డ్ అనేది ఉండకూడదు. అంటే డంప్ యార్డ్ మనం ఇష్టం వచ్చినట్టు మొత్తం చెత్త తీసుకెళ్ళి అక్కడ డంప్ చేసేస్తున్నాము, దానివల్ల చాలా పొల్యూషన్ అవుతుంది. సో డంప్ యార్డ్లో ఉండే చెత్తని మనం మళ్ళీ రీసైకిల్ చేయాలి. డ్రై వేస్ట్ అంటే ఎలా రీసైకిల్ చేస్తాము, వెట్ వేస్ట్ ఎలా డ్రై వేస్ట్ ఏమో మనకి మెయిన్గా ప్లాస్టిక్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ డిమాలిషన్ వేస్ట్, లేకపోతే కార్టన్స్ కానీ ఇంకేమైనా వేస్ట్ వస్తే దాన్ని రీసైకిల్ చేయడము. అలాగే వెట్ వేస్ట్ అయితే దాన్ని కాంపోస్ట్ కింద, వెర్మి కాస్ట్ కింద తయారు చేసి దాన్ని మళ్ళీ మన పొలాల్లోకి ఇవ్వడము. ఈ రెండు చేస్తున్నాము. పైగా లెగసీ వేస్ట్ అంటే మనకి ఎప్పటి నుంచో వాడి పడేసిన చెత్తని మనం ఇంతవరకు ప్రాసెస్ చేయకుండా డంప్ చేసేసాం. సో దానివల్ల కూడా చాలా ప్రమాదం మనకి జరుగుతుంది, మనకి హామ్ జరుగుతుంది. ఎందుకంటే ఎన్విరాన్మెంట్లో చాలా పొల్యూట్ అవుతుంది ఎన్విరాన్మెంట్. కాబట్టి ఆ చెత్త అంతటినీ కూడా మళ్ళీ ఇప్పుడు రీసైకిల్ చేస్తున్నాం. సో పాత చెత్త, లెగసీ వేస్ట్ అంతా రీసైకిల్ చేస్తున్నాము. ఇప్పుడు వస్తున్న కొత్త చెత్తని కూడా రీసైకిల్ చేస్తాము. రీసైకిల్ చేయడమే కాకుండా నెక్స్ట్ స్టెప్ మన చెత్త నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం. మనం ఎప్పుడు కూడా కన్వెన్షనల్గా ఎలక్ట్రిసిటీ తీసుకుంటాము. ఇదేంటంటే చెత్త నుంచి మనం ఎలక్ట్రిసిటీ తయారు చేయడం. ముఖ్యంగా ఏంటంటే మనం ఏదైతే డంప్ పడేస్తామో దాంట్లో ఈ ఆర్గానిక్ వేస్ట్ అంటే మన వంటగదిలో ఉండే చెత్తని కూడా కలిపి పడేస్తున్నాం. కాబట్టి దానివల్ల ఆ డంప్లో మనకి మీథేన్ అనే ఒక విషపూరితమైన గాలి వస్తుంది. ఆ మీథేన్ వల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది మనకి. మెయిన్గా ఏంటంటే ఈ ఎఫ్యూజన్స్ వల్ల చాలా పొల్యూషన్ వస్తుంది. కాబట్టి ఆ మీథేన్ని మనం ఎలా వాడుకోవాలి, ఆ బయోగ్యాస్, ఆ మీథేన్ని మనం తీసుకెళ్ళి ఎనర్జీకి వాడతాం అనమాట. అది నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ లెవెల్కి ఇప్పుడు చేరుకుంటూ ఉన్నాం. ఇన్నాళ్ళు ఏంటి, ఓన్లీ చెత్త తీసుకొని వెళ్ళడం, డంప్ చేయడం. ఇప్పుడు డంప్ చేసిన దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయడం, దాంట్లోంచి మళ్ళీ ఎనర్జీ డిరైవ్ చేయడం. ఇవి ఇప్పుడు మెయిన్గా చేస్తున్నాం. ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా గైడ్లైన్స్లో ఏంటంటే మనకి బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఏవైతే మనకి 100 kg పైన చెత్త రోజు ప్రొడ్యూస్ చేస్తాయో వాటికి కూడా ఒక గైడ్లైన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ డస్ట్బిన్స్ ఎవరు ఇచ్చారు మీకు? ఇప్పుడు మనం ఇప్పుడు ఇచ్చేసారు ఏదండి పొడి చెత్తలో వేసేవారు, అలా పెట్టేసేవారు. ఇప్పుడు మొత్తం 4 వేరేగా వేసిస్తారు. మామూలు రోజు వస్తుంది కదా చెత్త వస్తారు. సార్ ఓకే సార్, లేదు ఓకే అంటే రెడీ అని సార్, రెడీ సార్. చిత్తూరు జిల్లాలో మద్యం లోడుతో వెళ్తున్న ఓ వ్యాన్ అదుపు తప్పి బసిరెడ్డిపల్లి సమీపంలో బోల్తా పడింది. ప్రమాదంతో వాహనంలోని లిక్కర్ బాటిళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానికులు, ప్రయాణికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని మద్యం సీసాల కోసం పోటీ పడ్డారు.
కొందరు పెట్టెలతో మరికొందరు లొంగీలు టవళ్లలో బాటిళ్లను నింపుకొని తీసుకెళ్లారు. మహిళలు కూడా ఈ హడావిడిలో పాల్గొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మనం అదే పరిస్థితిలో మనకి తెలుసు అందరికీ మనం ఎట్లు చేయాలి కదా, అదే అందరూ ఎట్లు చేయాలి కదా, మన సంబంధం చెప్పాలి కదా. నువ్వు అనుకుంటా కదా అందరూ అనుకోవాలి అది. நான் என்ன பண்றதுன்னா எவ்வளவு நாள் நானும் காக்க முடியும் சொல்லு. அங்க போய் சொல்லணும். யாரும் வந்து சொல்லணும், யாரும் வந்து அங்க சொல்லு போ. బాబా నా పోలీసులు వచ్చినారు, పోలీసులు వచ్చినారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.